ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మే 27 మంగళవారం నాడు భౌమ అమావాస్య ఏర్పడింది. ఇదే రోజున శనిజయంతి కూడా వచ్చింది. కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి అమావాస్య రోజున చేయకూడని తప్పులు, అలాగే పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రోజున కనకధార స్తోత్రాన్ని చదివితే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. కొన్ని రకాల తంత్రమంత్ర సాధనలను అమావాస్య రోజున నిర్వహిస్తారు. కాబట్టి ప్రతి అమావాస్య రోజున రాత్రి సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అమావాస్య నాడు భూమిపై ఎక్కువగా దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి. ఈ అమావాస్య నాడు మన ఇంట్లోకి దుష్టశక్తుల ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి. ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. ఇక స్త్రీలు పొరపాటున కూడా జుట్టు విరబోసుకుని బయటకు వెళ్ళకూడదు. దీనివల్ల మిమ్మల్ని దుష్టశక్తులు వెంటాడుతాయి. అప్పుల సమస్యలతో బాధపడేవారు, డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున ఒక తమలపాకుపైన కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. అప్పుల సమస్యలు తీరిపోతాయి. అలాగే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. ఇక వ్యాపారాలు చేసేవారు మీ షాపు ముందు తమలపాకులను వేలాడదీయండి. వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి. మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోవాలంటే వివాహమైన ఆడవారు ఈ అమావాస్య నాడు మీ ఇంటి ఈశాన్య దిశలో కొన్ని అక్షింతలను వేయండి. మరుసటి రోజు ఉదయం అంటే అమావాస్య పూర్తయిన తర్వాత ఈ అక్షింతలను చేత్తో తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. అమావాస్య రోజున ఈ పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి. డబ్బు పరంగా మీ భర్తకు కలిసొస్తుంది. అమావాస్య రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు మురికిగా ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఎవరింట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో అలాంటి ఇళ్లల్లో కటిక పేదరికం ఏర్పడుతుంది. కాబట్టి అమావాస్య రోజున తప్పనిసరిగా ఉప్పునీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ కుటుంబంలో సుఖసంతోషాలు ఏర్పడతాయి. మీ ఇంటి ధనవృద్ధి కోసం ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి. అమావాస్య రోజున పొరపాటున కూడా శుభకార్యాలను నిర్వహించకూడదు. అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు. ఇల్లు మారడం, వివాహాలు జరిపించడం, గృహప్రవేశాలు ఇలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు. అలాగే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ దూర ప్రయాణాలు చేయకూడదు. దీనివల్ల మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. అలాగే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి కొంచెం పంచదారను తిని బయలుదేరాలి. అలాగే అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం చేయకూడదు. ఇది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. అలాగే అమావాస్య రోజున పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారం వండకూడదు. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దైవశక్తులు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దుష్టశక్తులు అడుగుపెడతాయి. ఇక అమావాస్య రోజున రాత్రి సమయంలో చిన్న పిల్లలను ఒంటరిగా వదిలేయకండి. లేదంటే దుష్టశక్తులు ఆవహిస్తాయి. ఈ అమావాస్య రోజున శారీరక సంబంధాలకు దూరంగా ఉండాలి. ఇది మీ సంతానానికి మంచిది కాదు. అలాగే అమావాస్యనాడు పొరపాటున కూడా కొత్త వస్తువులను కొనకూడదు. ముఖ్యంగా పదునైన వస్తువులు, ఇనుము వస్తువులు, కొత్త చీపురు, అలాగే చెప్పుల వంటి వస్తువులను ఈ అమావాస్యనాడు కొనకూడదు. ఇవి శని దోషాన్ని పెంచి మీకు దురదృష్టాన్ని తీసుకొస్తాయి. ఇక ప్రతి అమావాస్య రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. దీనివల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. డబ్బుకు సంబంధించిన విషయాలన్నీ అమావాస్య రోజున వాయిదా వేసుకోవాలి. ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఇది మీ జాతకంలో అదృష్టాన్ని పెంచుతుంది. అలాగే ఈ అమావాస్య రోజున మీ దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారికి కుంకుమను సమర్పించండి. కోరిన కోర్కెలు తప్పక నెరవేరుతాయి. అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. ఈ రోజున తలకు నూనె రాసుకోకూడదు. అలాగే కొత్త బట్టలను ధరించకూడదు. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో
మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోవాలంటే ఈ అమావాస్య రోజున ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మకాయపైన పసుపుతో శ్రీ అని రాయండి. ఈ నిమ్మకాయను మీ పర్సులో కాని డబ్బు దాచే బీరువాలో కాని పెట్టుకోండి. ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, అలాగే నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా నిమ్మకాయతో దిష్టి తీసుకోండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉప్పుతో దిష్టి తీసుకోండి. మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయని వేద పండితులు అంటున్నారు. అలాగే ఈ అమావాస్య రోజున ఎడమ కాలికి నల్ల దారం కట్టుకుంటే చాలా మంచిది. అమావాస్య రాత్రి సమయంలో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళకండి. అమావాస్య అంటేనే పితృదేవతల ఆరాధనకు ముఖ్యమైనది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న పితృదేవతల ఫోటో ముందు ఒక చిన్న దీపం వెలిగించి వారికి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని కాకులకు పెట్టడం లేదా ఆవులకు తినిపించడం చేయాలి. అమావాస్య రోజున దానధర్మాలు చేస్తే ఎంతో శుభప్రదం. ఇది కర్మ దోషాలను తొలగించి జన్మజన్మల అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈ రోజున పేదలకు అన్నదానం చేస్తే జీవితంలో సకల సౌభాగ్యాలు వరిస్తాయి. అలాగే పేదలకు వస్త్రదానం చేస్తే ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి. నల్ల నువ్వులను దానం చేస్తే శని దోషాలు అలాగే పితృదోషాలన్నీ తొలగిపోతాయి. ఈ అమావాస్య రోజున మన పితృదేవతలు భూమిపైకి వస్తారట. కాబట్టి మీ పూర్వీకుల పేరు మీద దానధర్మాలు చేయడం ద్వారా మీ పితృదేవతలు సంతృప్తి చెందుతారు.